ఇదే కనిపించారు మాకు. యమునోత్రికి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడే స్టే చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 130 కిలోమీటర్స్ యమునోత్రికి. జై శ్రీరామ్. నేను ఈ యమునోత్రికి వెళ్ళడానికి వయా మసూరి రూట్లో వెళ్ళాను. అంటే నేను సోలోగా ఓన్లీ ఆర్టీసీ బస్సెస్ ప్రిఫర్ చేసుకుంటూ బడ్జెట్ ఫ్రెండ్లీగా వెళ్ళాను. బట్ అది రాంగ్ రూట్ అండి. ఆ రూట్లో వెళ్ళకండి. ఒకవేళ సోలోగా బస్సులో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ రూట్లో వెళ్ళకండి. వయా హరిద్వార్ నుంచి ఋషికేశ్ వెళ్ళండి, కానీ ఈ రూట్లో రాకండి. ఎందుకంటే మసూరి నుంచి బార్కోట్కి జస్ట్ 1 or 2 బస్సెస్ మాత్రమే ఉంటుంది డైలీ. అది కూడా టైమింగ్స్ ఎవరికి తెలియదు. అక్కడ ఎవరిని అడిగినా కూడా ఎవరు చెప్పరు కూడా. సో ఎవరికి తెలీదు. బై ఛాన్స్ ఒక 3 hours వెయిట్ చేయగా నాకు మసూరి నుంచి బార్కోట్కి ఒక ప్రైవేట్ వెహికల్ వచ్చింది. అది ఎక్కి వెళ్ళాను. ఈరోజు మీకు ఈ యమునోత్రి మాత జీవిత చరిత్ర చెప్తాను. అంటే యమునోత్రి మాతకి బ్రదర్ ఎవరు, తల్లిదండ్రులు ఎవరు, అసలు యమునోత్రి మాత ఇక్కడ ఎలా వచ్చింది, ఆ అమ్మవారి చరిత్ర మీకు చెప్తాను. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు యమునోత్రి యాత్ర చేస్తారు. సాధారణంగా యాత్ర అక్షయ తృతీయ రోజున ప్రారంభమై దీపావళి సమయంలో ముగుస్తుంది. వెళ్ళేటప్పుడు మధ్యలో బార్కోట్ అని ఒక విలేజ్ వస్తుంది, ఊరు లాంటిది. ఆల్మోస్ట్ 7:30 అవుతుంది, ఇంకా లైటింగ్ ఉంది. యమునోత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గడ్వాల్ హిమాలయాల్లో ఉన్న పవిత్రమైన హిందూ తీర్థక్షేత్రం. ఇది యమునా నది పుట్టిన ప్రదేశంగా భావిస్తారు. యమునోత్రి చార్ధామ్ యాత్రలో 4 ప్రధాన ధాములలో ఒకటి. మీరు చార్ధామ్ ట్రెక్కింగ్ వచ్చినప్పుడు, అంటే ఉత్తరాఖండ్కి వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా కంపల్సరీ స్వెటర్స్ కానీ గ్లౌజెస్ కానీ ఇవన్నీ ఏది మిస్ అవ్వకండి. అండ్ మెడిసిన్స్ కూడా అసలు మీకు సంబంధించినవి కానీ, తర్వాత ఫీవర్, దగ్గు, కోల్డ్, థైరాయిడ్ ఇలాంటివి సంబంధించిన కానీ ఏది మిస్ అవ్వకండి. అన్నీ చూసుకోండి. అండ్ కుదిరితే సిలిండర్ కూడా క్యారీ చేయండి. ఆక్సిజన్ సిలిండర్స్ చిన్నవి దొరుకుతాయండి, అవి కూడా క్యారీ చేయండి. యమునోత్రి ట్రెక్కింగ్ అనేది జంకీ చెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ మనకు చూపించడం మాత్రం ఒక 5 to 6 కిలోమీటర్స్ అంటారు. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను కౌంటింగ్ చేసేది ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ వచ్చింది. కేదార్నాథ్ కంటే యమునోత్రి ట్రెక్కింగ్ అనేది చాలా హారబుల్గా ఉంది. బట్ మంచి ఎక్స్పీరియన్స్ అవుద్దండి. చుట్టూ లొకేషన్, కొండలు, లోయలు, వాటర్ ఫాల్స్ అవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది యమునోత్రి ట్రెక్కింగ్ అనేది. ఇదే యమునోత్రికి వెళ్ళే రూటు, నడిచే రూట్ ఇది. ఇలా ట్రెక్కింగ్ చేసేటప్పుడు నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా డోలీ వాళ్ళు కానీ, పిటి వాళ్ళు కానీ, అంటే గుర్రాలు కానీ అలా అవైలబుల్గా ఉంటాయి. బట్ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు ఎక్కడైనా సరే ఈ చార్ధామ్లో ఎక్కడ ట్రెక్కింగ్ చేసిన ఇబ్బందిగా ఉన్నా ఇలాంటి వాళ్ళని యూజ్ చేసుకోవాలంటే, గుర్రాలు యూజ్ చేసుకోవాలనుకుంటే గవర్నమెంట్ వాళ్ళు రేట్ ఫిక్స్ చేశారండి. ప్రతి ట్రెక్కింగ్ దగ్గర అంటే చార్ధామ్లో ప్రతి ట్రెక్కింగ్ దగ్గర ఆఫీస్ కౌంటర్ ఉంటుంది. ఆ ఆఫీస్కి వెళ్ళే బుక్ చేసుకోండి. పర్సనల్గా ఎవ్వరూ అడగకండి. అలా అడిగితే తర్వాత మిమ్మల్ని సెంటర్లోనే దించేసి చాలా కన్ఫ్యూజ్ చేస్తారు వీళ్ళు. అలా ఆఫీస్లో బుకింగ్ చేసుకున్న తర్వాత ఎవరైతే మీకు అలాట్ చేస్తారో ఆ పర్సన్ ఐడి తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ పాయింట్కి వెళ్తారో ఆ ఐడి వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు అది వర్తబుల్ అవుద్ది. కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా కూల్గా వెళ్ళండి. యమునోత్రి ఆలయం సముద్ర మట్టానికి సుమారు 3293 మీటర్ల ఎత్తులో ఉంటుంది. యమునోత్రి ఆలయాన్ని గడ్వాల్ రాజు అయిన ప్రతాప్ షా నిర్మించినట్లు చెప్తారు. తర్వాత భూకంపాల వల్ల, ప్రకృతి విపత్తుల వల్ల ఆలయం చాలాసార్లు దెబ్బతిన్నది. తర్వాత గవర్నమెంట్ ఆలయాన్ని మళ్ళీ నిర్మించడం జరిగింది. యమునా నది పుట్టుక గురించి హిందూ పురాణాల్లో చాలా పవిత్రమైన కథ ఉంది. అదేంటంటే పురాణాల ప్రకారం యమునాదేవి సూర్యదేవుడు మరియు సంజ్ఞాదేవి కుమార్తె. ఆమెకు ఒక అన్నయ్య ఉన్నారు, అతనే యమధర్మరాజు. అందుకే యమునా నది పవిత్రమైన నదిగా భావిస్తారు. ఎవరైనా యమునా నదిలో స్నానం చేస్తే వారికి యమలోక భయం తగ్గుతుంది అని చెప్తారు. ఎందుకంటే యమునాదేవి తన అన్నయ్య యమధర్మరాజును భక్తులను కాపాడమని ప్రార్థిస్తుందని నమ్మకం. పురాణాల ప్రకారం
యమునోత్రి ప్రాంతంలో ఒకప్పుడు అసిత మహర్షి అనే ఒక మహర్షి తపస్సు చేశారని, ఆ మహర్షి ప్రతిరోజు గంగా నది మరియు యమునా నదిలో స్నానం చేసేవారట. వృద్ధాప్యంలో గంగా నదికి వెళ్ళలేని స్థితి వచ్చినప్పుడు భగవంతుని కోరుకుంటే ఆ గంగా నదే ఈ యమునోత్రి దగ్గరకు వచ్చి ప్రత్యక్షమైందని, ఆయనకు దర్శనం ఇచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ చాలా హారబుల్గా ఉంది. గుర్రాలు అప్ అండ్ డౌన్ వస్తున్నారు, పెట్టి వాళ్ళు వస్తున్నారు, నడిచే వాళ్ళు. ఈ చిన్న స్థలంలో అందరూ నడవాలి. చాలా కష్టంగా ఉంది. ఇంకో విషయం అండి, మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు అంటే సోలోగా ట్రెక్కింగ్ చేసిన, ఫ్యామిలీతో ట్రెక్కింగ్ చేసిన, చిన్నవాళ్ళు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా మస్ట్గా మీకు యూజ్ అయ్యేటి మాత్రం మెడిసిన్స్, అవి మాత్రం మర్చిపోకండి. సో మీ దగ్గర అన్ని రకాలుగా మెడిసిన్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ సంబంధించింది కానీ, దగ్గు సంబంధించింది కానీ, కోల్డ్ సంబంధించింది కానీ, ఎవరికైనా ఆస్తమా సంబంధించింది కానీ, థైరాయిడ్ సంబంధించిన కానీ, ఇవన్నీ ఏదైనా సరే అస్సలు మర్చిపోకండి. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు క్యారీ చేయండి, అది కంపల్సరీగా మర్చిపోకుండా. యమునా మాతాజీ టెంపుల్ ఇంకొక 1/2 కిలోమీటర్. యమునోత్రి మాతా మందిర్, ఫైనల్లీ మందిర్ వరకు వచ్చేసాం. ఇక వెళ్ళి దర్శనం చేసుకోవడమే. యమునా మాతకి చాలామంది ఇలా చీరలు సమర్పిస్తారు. వాటర్ చూడండి, మిల్క్ లాగా ఎంత వైట్గా ఉన్నాయో ఇక్కడ. ఆ పైనుంచి ఫ్లో వస్తుంది. జై మాతాజీ. యమునోత్రి టెంపుల్ దగ్గర మనం చూడవలసినది సూర్యకుండ ఒకటి ఉంటుందండి. వేడి నీటి ఊట అంటారు. అది ఆల్మోస్ట్ ఒక 90 డిగ్రీ సెల్సియస్లో ఉంటుంది, అంత వేడి ఉంటుందండి. అందులో భక్తులు వచ్చేసి ఒక చిన్న మూటలో బియ్యపు సంబంధించింది కానీ, ఆలుగడ్డలకు సంబంధించింది అంటే బంగాళదుంపకు సంబంధించింది కానీ వేడి చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి. సముద్రంలో కలవని ఏకైక జీవనది తీర్థనది యమునా నది. ఇంతటితో నా యమునోత్రి యాత్ర కంప్లీట్ అయింది. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఎట్ శివ జర్నీ.